This Akanda was so much pressure for us. ఇది ఎలా అంటే 2011 వరల్డ్ కప్ గెలిచి మళ్ళీ 2015 వరల్డ్ కప్ గెలవకపోతే ఎలానో అలా అంత ప్రెషర్ అనమాట. సో బికాస్ అఖండ 1 వాజ్ సచ్ బిగ్ సక్సెస్ మాకు. ఆ అఖండ వాజ్ సర్ప్రైజ్. సో నోబడీ న్యూ ఈ సినిమాలో ఇంత మ్యాటర్ ఉంటుంది, ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఆ విజువల్ కానీ ఆ మ్యూజిక్ కానీ. బట్ ఈ అఖండ వాజ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సో దాన్ని దాటి మనం ఎలా చేయగలం. సో ఇట్ వాజ్ సో మచ్ ప్రెషర్ వీ టుక్. బట్ ఫైనలీ డైరెక్టర్ గారు కేమ్ విత్ సమ్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ అగైన్. ఎక్కడ అసలు మాకే ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వలేదు. బట్ సమ్వేర్ ఇట్ టుక్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ హిమ్. జనరల్గా ఎవరైనా టైం అవుతుంటే వాళ్ళకి దే విల్ నో దట్ అన్వాంటెడ్గా చాలా ఇష్యూస్ జరుగుతాయి. బట్ హీ స్టూడ్ విత్ మీ. సో దట్స్ వాట్ టుడే ఇట్స్ పేయింగ్ ఆఫ్ బిగ్. హార్టీ కంగ్రాచులేషన్స్ శ్రీని గారు. ఎన్ని బలమైన కథలు చెప్పారు ఇండస్ట్రీలో. ఎన్ని సింహ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అలా చెప్పుకుంటూ పోతే యా. బట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఆయన ఎప్పటి నుంచి నాకు తెలుసు, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర నుంచి తెలుసు నాకు. సో ఆ శ్రీను గారు ఇవాళ దేశం మొత్తం ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు అంటే దానికి మీరు కారణభూతం అయ్యారు అంటే చాలా గర్వంగా ఉంది. వెరీ వెరీ. మీరు సెకండ్ హాఫ్ రాసుకొని ఫస్ట్ హాఫ్ చేశారా? ఒక ఆర్డర్ ప్రకారమే వెళ్ళారండి. అంటే ఈ బలమైన కథనం ఈ అఖండ 2లో, అఖండ తాండవంలో ఉంది కదా. సో ఇది ఊహించి మీరు అఖండ 1 చేశారా? అలా అన్నారా? నేను ఇందులో సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఎండ్ అది ఇచ్చానోనండి, అక్కడి నుంచి సెకండ్ పార్ట్ కూర్చున్నాను. బట్ ఉంది అప్పటికే ఒక లైన్ ఉంది మైండ్లో, ఎలా వెళ్ళాలి ఏంటి, సెకండ్ పార్ట్ చేస్తే ఎలా చేయాలి, ఎంత హై చేయాలి అనేది ఉందండి. ఆ ఎండ్ ఇచ్చాము. ఎండ్ ఇచ్చిన తర్వాతకి అప్పుడు కూర్చొని జస్ట్ చాలా స్పీడ్గా వచ్చింది. దాన్ని కరెక్ట్గా ఒక ఇది చేసేసి పక్కన పెట్టేసేసి కూర్చొని వేరే సినిమాకి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ 160 రోజులు అనుకున్నటువంటి సినిమా 132 రోజుల్లో ఫినిష్ చేశారు అనేది నిజమే. 162 రోజులు షెడ్యూల్ ఇచ్చామండి. 132 రోజులు చేసేసాం. అంటే 7 monthsలో 5 months కంటిన్యూ షూట్లోనే ఉన్నాం. ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి సినిమా అన్ని రోజుల్లో ఎలా కంప్లీట్ చేయగలిగారు? అంటే పక్కా స్క్రీన్ ప్లే ఉండాలి పక్కా. అంటే ముందే స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడే పర్ఫెక్ట్గా, అంటే ఇలాంటి పెద్ద సినిమా వెళ్ళేటప్పుడు అండి నా ప్రొడ్యూసర్ని నేను కాపాడుకోవాలి. అందుకనే నేను ఒక 3 months పట్టే ప్రీ ప్రొడక్షన్ నేను 4-5 months తీసుకుంటాను. దానివల్ల అసలు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. మహా ఉంటే నా ఆఫీసు, ఫుడ్ ఇది మాత్రమే ఉంటుంది. వన్స్ స్టేజ్ ఎక్కిందా, షూట్ స్టార్ట్ చేసామా, అన్ని బిల్స్ పడిపోతూ ఉంటాయి. అందుకని యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు మాత్రం తీసుకుంటాను. కరెక్ట్ షెడ్యూల్ వేస్తామంటే, ఒకసారి వేసామంటే 40 days 50 days ఒకే షెడ్యూల్స్ వెళ్ళిపోతాం. పెద్ద షెడ్యూల్ వెళ్తాను నేను. పెద్ద హీరో ఆయన. కొన్ని వందల సినిమాలు చేసి ఈరోజు కూడా ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు టైంకి వస్తారు. డబ్బింగ్ అంటే ఫస్ట్ ఆయనే ఉంటారు, నువ్వు జస్ట్ టైం చెప్తే చాలు. అగైన్ అండ్ అగైన్ మీ చాయిస్ బాలయ్య గారే కదా ఆల్వేస్. వాట్ ఈస్ అ బాండ్? అది ఎంత చెప్పినా తక్కువేనండి. మా సినిమాల ద్వారానే తెలుస్తుంది. అది మీరు చూస్తే తెలిసిపోదండి. ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఒకటేనండి, ఈ సినిమా ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి. 162 రోజులు షెడ్యూల్ ఇచ్చి, డేట్స్ ఇచ్చి 132 daysలో చేసేసామంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయనకి నాకు మధ్య ఉన్న ఒక ఇదేంటి అనేది. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యమే మేము నడిచేది కూడా, లేదంటే అంత స్పీడ్ చేయలేమండి. అండ్ అఘోర పాత్రలో ఆయన్ని చూస్తే అండి అదిగో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఏ సీజీ చేసి ఆ ఫేస్ కరెక్షన్స్ అవి ఇవి ఏవి లేకుండా లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆయనలో దైవత్వం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దిన విధానం కూడా, అంటే ఆయన ఎప్పుడు స్క్రీన్లో కనిపించినా కూడా లేచి దండం పెడుతున్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఫ్యామిలీ మొత్తం కమర్షియల్ సినిమాని ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అని నిరూపించిన అఖండ 2. సనాతన ధర్మం గురించి అనుకునే స్టోరీ తయారు చేశారు. ఇదంతా అనుకునే చేశాము. పార్ట్ 1 చేసేటప్పుడు ఎండ్ వరకు ఇచ్చేసేసి అక్కడి నుంచి ఒక ఇది ఇచ్చేసేసి కూర్చున్నామండి. ఆ తర్వాత కూర్చున్నాం. అసలు ఒకవేళ ఇది చెప్పాలి అంటే ఎంత ఫోర్స్గా చెప్పాలి, ఎంత ఎనర్జీతో చెప్పాలి. ఎందుకంటేనండి మామూలుగా స్పీచెస్ ఇస్తే అందరు చూసే పరిస్థితి ఉండదు. అలా కాదు, కూర్చున్న యువత, కూర్చున్న చిన్నపిల్లలు కూడా దండం పెట్టాలి, క్లాప్స్ కొట్టాలి. దానికి కావాల్సిన విధంగా ఎలా చెప్పాలి అనేది, మన దేశం ఏంటి, మనం ఏంటి, ఎంత గొప్పవాళ్ళం, భారతీయులు ఎంత గొప్పవారు, ఎంత మేధస్సు ఉన్నవాళ్ళు, ఎంత హై ప్రపంచానికే ఎలా దారి చూపించిన వాళ్ళు, మన ధర్మం ఎంత గొప్పది,
తల్లి వేరు లాంటి ఈ ధర్మం ప్రపంచం మొత్తం పాకింది. పాకిన ప్రతి చోట ఇది ఎక్కడికైతే వెళ్ళిందో దాన్ని ఆచరించిన దేశాలు బాగున్నాయి, ఆచరించని ఈరోజు ఎలా ఉన్నాయి. మన దైవం వెన్నుముక లాంటి దైవం, ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అనుకునే మన తత్వం. సో ఆ దైవం, దేశం, ధర్మం, దైవం, ఈ మూడిటి మీదే ఈ సినిమా నిర్మించబడింది. తల్లి సెంటిమెంట్ కూడా ఎంత అద్భుతంగా పలికించారు. మీరు తమన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్టోరీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? హౌ డిడ్ హీ? మాది ఒక ఇది ఉంటుందండి. ఇప్పుడు బాలయ్య గారికి ఒక రకంగా చెప్తారు మీరు. బాలయ్య గారు అస్సలు కథ వినరమ్మా, వింటా అసలు మాది ఆయన ఒకటే చెప్తారు, రైట్ గారు మీరు క్లియర్గా ఉన్నారు కదా, ఓకే ఇంకెందుకు మీరు చూసుకోండి, నేను నమ్ముతున్నాను మిమ్మల్ని అంతే. సో ఒక బాండ్ స్క్రిప్ట్ అది ఇది ఏమి ఉండదు అస్సలు ఏది ఆయన వినరమ్మా. ఆయన అంటే వినరు అంటే అన్నీ వింటారు, ఓకే, నన్ను నమ్ముతారు, నన్ను వింటారు ఆయన. సో ఆ నమ్మకమే మా మీద బలం పెంచుద్ది, నాకు బరువు పెంచుద్ది, ఓకే, ఇంకా బాధ్యత పెంచుద్ది. సో జాగ్రత్తగా చేసుకుంటూ వెళదామా. ఓన్లీ ఆ గెటప్ మాత్రమే ఆయన ఫస్ట్ నేను ఇది తీసుకొని వెళ్ళి కూర్చొని ఆ గెటప్ టెస్ట్ చేసి, ఆ గెటప్ టెస్ట్ ఓకే అయిపోయిందంటే ఇక అసలు ఆయన ఏం కోచింగ్ చేయరు, నమ్మేస్తారంతే. నాది అంతే, ఆల్మోస్ట్ నాది అంతే. నేను ఇంకా షూటింగ్కి వెళ్ళి ఒక డేట్ చెప్పి వారికి ఒక డేట్ చెప్పాను, బ్రదర్ ఓపెనింగ్ కొబ్బరికాయ కొట్టిన రోజే ఆగస్ట్ 10వ తారీఖు నేను కాపీ ఇస్తున్నాను, డైలాగ్ అండ్ ఎఫెక్ట్స్తో కలిపి ఇచ్చేస్తాను అని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ 10వ తారీఖు సినిమా. నేను ఆ డేట్ అన్ని మర్చిపోయాను. సరే వస్తుందిలే అలా అనుకున్నా. కరెక్ట్గా ఆగస్ట్ 10కి మధ్యాహ్నం 4ంటికి ఫోన్ చేసి రేపు మార్నింగ్ 10ంటికి కలుద్దామండి అన్నారు. ఆఫీస్కి వచ్చేయండి. జనరల్గా ఫస్ట్ హాఫ్ చూపిస్తా అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా చూపించేశారు. అయిపోయింది. ఇంకా నేను సినిమా చూసిన తర్వాతే మధ్యలో 2 పాటలు చేసాం, జాజికాయ సాంగ్, అఖండ టైటిల్ సాంగ్, అక్కడ వేగ్గా కంపోజింగ్ వినింది. బట్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో ఇంకా చాలా మ్యాటర్ ఉందని చెప్పి 7 పాటలు కూర్చొని కంపోజ్ చేసాం హైందవం గురించి. సో మొత్తం సినిమా చూసిన తర్వాత వచ్చినటువంటి ఐడియా ఎక్కడెక్కడ ఏది యాడ్ చేస్తే బాగుంటుంది అనేది రీ రికార్డింగ్ లో. హైందవం, తాండవం, అమ్మ పాటలో శివుడు ఎలా రావాలి, ఆ శివుడికి తగిన స్క్రిప్ట్. బికాస్ ఇలాంటి సనాతన ధర్మం ఉన్న సినిమాలో ఓవరాల్గా మనం వెనకాల నుంచి వ్యూ చేయలేం పాటల్ని. లోపల సినిమా డ్రైవ్ చేస్తున్నప్పుడే ఫైట్కి సాంగ్ కానీ అది ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పగలం అనేది. సో ఆ కోపానికి తగ్గినట్టు మంత్రాలు కరెక్ట్గా, అది అఖండ 1లోనే చాలా ప్రాక్టీస్ చేసాం. అఖండ 1లోనే చాలా ఎక్సర్సైజ్ అయిపోయింది. అంటే అది 10th ఎగ్జామ్, ఇది 12th ఎగ్జామ్. ఎగ్జామ్. బట్ అఖండ 1 and 2లో నేను మ్యూజిక్లో ఎలివేషన్స్లో కూడా డివినిటీ కనిపించింది. బికాస్ ఆ అఖండలో మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ బాలయ్య రారు. అవును, దీంట్లో ఫస్ట్ రీల్లోనే వచ్చేస్తారు. సో ఫస్ట్లోనే మేము డిజైన్ చేసి చెప్పేయాలి ఇది కదా, ఈయన ఎప్పుడైనా వస్తాడని చెప్పి. సో మళ్ళీ 2, 3, 4 మళ్ళీ కుంభమేళా నుంచి సినిమా రైస్ అవుతుంది. కుంభమేళా ఎపిసోడ్ నుంచి ఇంకా క్లైమాక్స్ దాకా అసలు మమ్మల్ని అసలు పీకల దాకా పెట్టేశారు. ఇంకా అసలు మామూలు ఫీడింగ్ కాదు. రోజు నేను అసలు ఆయన అసలు అంతే మేము ఎంజాయ్ చేస్తాం అంతే. ప్రెషర్ ఉంటుంది. ఆయన కొంచెం సార్ అని కొంచెం కోపంగా మాట్లాడతారు అప్పుడప్పుడు, కొంచెం బలంగా. అంటే సారే కొంచెం వాల్యూమ్ పెరిగి వస్తుంది. ఓ సార్ కోపంగా ఉన్నారు, నేను ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చెప్పిన టైంకి జరగదు, అవ్వదు. సో అప్పుడప్పుడు మనకి ఇంకా మొనోపలి అంతే. ఈ సినిమా వచ్చేసరికి సపరేట్ కష్టం, చాలా కష్టం. దీనికి ఒక ఆరాట్ చేయాలి అని అంటే గ్యారంటీ ఒక ఎక్సర్సైజ్ అనేది సపరేట్గా చేయాలి. మామూలు సినిమాలకు చేసినంత ఈజీ కాదు. తపస్సులా చేయాలి. సినిమా తపస్సులా వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు కంపల్సరీ అది ఇది చేయాల్సిందే. ఇప్పుడు శివుడు ఇప్పుడు వన్స్ మొత్తం ఇచ్చిన తర్వాత తల్లి దగ్గర శివుడు వచ్చే దగ్గర నుంచి కూడా అంతకుముందు మనకేం ఇది లేవు. చూసిన తర్వాతే ఆ సాంగ్స్ వచ్చినాయి. ఆ శివుడు వచ్చాక నిలబడితే ఇప్పుడు నేనేం చేయాలి, ఏదో ఇవ్వాలి కదా. అసలు ఏంటి బాలయ్య అక్కడ బరియల్ కొని వస్తుంటే అసలు ఎలా కావాలి, అక్కడ ఆ సింగర్ని పిలిపించి అది చెప్పారు కదా, ప్రొఫెషనల్లో మనకి కొన్ని హైలు వస్తాయి, బట్ అది రియల్ లైఫ్లో చూస్తుంటే ఎలా ఉంటుంది. అది దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్గా మాట్లాడుకోవటం అనే సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఈ బలమైనటువంటి స్టోరీ చెప్తే. జస్ట్ లైక్ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీశారు, ఆ తర్వాత శ్రీరామదాసు సినిమా తీసినప్పుడు ఆ తర్వాత అన్నమయ్య పాటలు ఎంత ఫేమస్ అయ్యాయి. ఇది అంటే ఒక సినిమాని హైప్ చేస్తూ నేను మాట్లాడడం గురించి కాదు, నేను ఈరోజు ఒక రీల్ కామన్ ఆడియన్స్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీల్ చూసాను. రీల్ ఏంటంటే ఉజ్జయిన్ మహంకాళ్ టెంపుల్లో ఈరోజు అభిషేకానికి మా మ్యూజిక్ వాడుతున్నారు. రీల్లో ప్రాపర్ ఉజ్జయిన్ ఒరిజినల్ ఛానల్లో, గుడి ఛానల్లో. అక్కడ వీ న్యూ హౌ ప్యూర్గా వీ వర్క్డ్ ఆన్ దిస్ అని.